ప్రముఖ యూట్యూబర్ ప్రసాద్ బెహ్రా ఆయన కేసులో మాత్రం కొన్ని నమ్మలేని నిజాలు బయటకు వచ్చాయి. అయితే ఎవరైతే అమ్మాయి తన మీద కేసు పెట్టిందో ఆ అమ్మాయి కంప్లైంట్ లో కొన్ని నిజాలు మాత్రం వెల్లడించింది. క్లియర్ గా మెన్షన్ చేసింది ఆయన ఎక్కడ ఏం చేశాడు, వాళ్ళు ఎప్పటి నుంచి పరిచయం అయ్యారు, ఇలాంటి వెబ్ సిరీస్ చేశారు, అన్ని విషయాలు కూడా చెప్పుకొచ్చింది. అయితే వీళ్ళు 2 వెబ్ సిరీస్ చేయడం జరిగింది. అందులో మావిడాకులు ఒకటి, ఇంకొకటి పెళ్లికి సంబంధించి కూడా ఒకటి ఉంది. పెళ్లివారం అండి. ఈ 2 వెబ్ సిరీస్లలో అమ్మాయి ఫస్ట్ పెళ్లివారం అండిలో చేసింది అనమాట. ఒక క్యారెక్టర్ చేసిన తర్వాత అదే టైంలో కొంచెం అసభ్యకరంగా బిహేవ్ చేయడం. ఇప్పుడు ఏంటంటే వర్క్ కల్చర్ లో బూతులు మాట్లాడుకుంటారు, జాలీగా ఉంటారు, ఎవ్రీథింగ్ ఈస్ కామన్. బట్ మీద చెయ్యడాలు, బ్యాక్ ముట్టడాలు, వచ్చినప్పుడు అంటే కొంచెం డబుల్ మీనింగ్ మాటలు ఇలాంటివన్నీ చేశాడట. చూసింది ఒక రోజు ఇంకేంటంటే బాగా ఓవర్ అవుతుందని చెప్పేసి నేను ఇంకెళ్ళిపోతున్నా, నాకు అవసరం లేదు అని చెప్పేసి బయటకు వెళ్ళిపోయింది. కానీ దాని తర్వాత ఆయన సారీ అసలు వేరే వెబ్ సిరీస్ లో కూడా అమ్మాయి రాలేదు పాపం. బికాస్ మేబీ ఎక్కడైనా ఇంతే ఉంటుందేమో అన్న భయంతో అమ్మాయి బయటకు తర్వాత ఈయన ప్రసాద్ బెహ్రా ఎవరైతే ఉన్నారో ఆయన బయటకు వచ్చి సారీ చెప్పిన తర్వాత ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నా సరే ఇంకొకటి వెబ్ సిరీస్ మామిడి ఆకుల అని చెప్పేసి ఇంకొకటి అది స్టార్ట్ చేస్తే అందులో ఆమె చేసింది. అయితే అప్పుడు కూడా ఇదే విధంగా ఇంకా దిగజారిపోయి ఇంకా దారుణంగా అనమాట. వెళ్ళింది మళ్ళీ వచ్చింది అన్నట్టు అందరి ముందు తన బ్యాక్ ని టచ్ చేస్తే వాళ్ళు కూడా నవ్వడము, ఏంది ఇంత చీప్ గా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పి ఇంకా చూసి కంప్లైంట్ ఇచ్చింది అనమాట. అవును, అది ఇంకా దారుణం. అంటే అందరి ముందే కూడా మీద పడుతున్నట్టు, అంటే పడడానికి ప్రయత్నాలు చేయడం. సో ఇవన్నీ చూసేసరికి ఆమె ఇంత ముందు చేసేది సరే సారీ చెప్పాడు కదా, మళ్ళీ వస్తే ఇంకా మళ్ళీ చేయడం. సో ఇదంతా తట్టుకోలేకపోయింది ఆమె. సో మొత్తానికి ఇక్కడ అయితే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తా అని చెప్పి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లా మొన్న 14th కి అయితే కంప్లైంట్ ఇచ్చింది. సో వెంటనే పోలీసులు కూడా స్పందించి ఆయన అరెస్ట్ చేశారు అండ్ 14 days రిమైండ్ కూడా విధించారు. సో మొత్తానికి అసలు ఇక్కడ ఆయన నిజంగా తప్పు ఉందా లేదా ఇదంతా కూడా ఇంక పక్కన పెడితే అక్కడ అమ్మాయి మాత్రం కేసు పెట్టింది కాబట్టి ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. దానిపైన ఇన్వెస్టిగేషన్ చేసి ఇన్ కేసు ఆయన చేసింది గిన ఎగ్జాక్ట్ గా తప్పు ఉంది అంటే ఆ శిక్షను ఇంకొంచెం పొడిగించి అది కోర్టు వరకు కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఒక యూట్యూబర్ ఈ మధ్య కాలంలో చాలా పేర్లు బయటకు మిస్అండర్స్టాండింగ్ గిట్ట అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన మాట్లాడే టోనింగ్ కూడా అట్లనే ఉంటది అనమాట. నేచురల్ గా ఆయన ఇట్లా కామెడీ టైమింగ్ కానీ ఎటకారం లెక్క అనిపిస్తూ ఉంటది. సో ఆయన ఫస్ట్ నుంచి కూడా ఇట్లా వెబ్ సిరీస్ ద్వారా మంచి ఫేమస్ అయ్యి మనకు కమిటీ కుర్రాల్లో కూడా వన్ ఆఫ్ ది హీరో కూడా చేశాడు. సో ఒక సోషల్ మీడియా నుంచి వెండి తెర మీద డైరెక్ట్ ఇంత ఛాన్స్ రావడం, అంత గొప్ప స్థాయికి ఎదిగిన తర్వాత ఇలాంటి ఇది ఖచ్చితంగా ఆయనకు బ్యాక్ డ్రాప్ అనుకోవచ్చు. సో మొత్తానికి అయితే ఈ కేసులో ఎవరిదే తప్పు ఉంది ఏంటి అని పోలీసుల దర్యాప్తులు అయితే బయటకు వస్తుంది.